సో హౌ మెనీ సండేస్ ఆర్ దేర్ ఇన్ దట్ ఇయర్. సో సండేస్ ఎన్ని ఉన్నాయి చెప్పాలండి. అది లీప్ ఇయర్ అయితే సండేస్ ఎన్ని ఉంటాయి అంటే బిగినింగ్ డే బట్టి వస్తుందండి. సో ఇక్కడ ద ఫిబ్రవరి హ్యాస్ 28 డేస్ ఓన్లీ ఇన్ దట్ ఇయర్ అంటాడు. సో ఫిబ్రవరిలో 28 డేస్ ఉన్నారంటే డెఫినెట్లీ దట్ విల్ బి ఏ నాన్ లీప్ ఇయర్, అంటే ఒక సాధారణ సంవత్సరం అని చెప్పవచ్చు. సో ఒక సాధారణ సంవత్సరం అయినంత మాత్రాన బిగినింగ్ డే బట్టి మాత్రమే సండేస్ అన్ని చెప్పగలం. ఇక్కడ బిగినింగ్ డే లేదు కనుక 1 ఎలోన్ అనేది సరిపోదండి సమాధానం ఇవ్వడానికి. మరి 2 ఎలోన్ చూద్దాం. ద ఇయర్ స్టార్ట్స్ ఆన్ సాటర్డే అంటున్నాడు. ఓకే, 2 ఎలోన్ కూడా ఆన్సర్ చెప్పలేమండి. ఎందుకంటే ఒక ఇయర్ సాటర్డేతో స్టార్ట్ అయితే అది నాన్ లీప్ ఇయర్ అయితే సండేస్ 52 ఉంటాయి, అదే లీప్ ఇయర్ అయితే సండేస్ 53. ఒక యూనిక్ ఆన్సర్ అయితే మనం ఏకైక సమాధానం ఇవ్వలేకపోతున్నాం కనుక 2 ఎలోన్ కూడా ఆన్సర్ అయితే కాదు. కంబైనింగ్ బోత్ 1 and 2 అండి. కంబైనింగ్ బోత్ 1 and 2 అది ఇచ్చిన ఇయర్ నాన్ లీప్ ఇయర్ అంటున్నారు. ద ఇయర్ స్టార్ట్స్ ఆన్ సాటర్డే అండి. అంటే సాటర్డేతో బిగిన్ అవుతుందంటే సాటర్డేస్ ఎన్ని ఉంటాయంటే డెఫినెట్గా 53 ఉంటాయండి. సో సండేస్ ఎన్ని ఉంటాయంటే డెఫినెట్గా మనం 52 టైమ్స్ అనేది సండేస్ వస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. కనుక హౌ మెనీ సండేస్ ఆర్ దేర్ అంటే 52 సండేస్ అని చెప్పుకోవాలండి. కాబట్టి ఇక్కడ యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్. సో ఇఫ్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఓన్లీ కెన్ గివ్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్. ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్గా మనం ఆన్సర్ అయితే ఇవ్వవచ్చు అండి. సో ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ సంవత్సరంలో ఆదివారాలు ఎన్ని అన్నాడు. ఆ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 28 రోజులు కలిగి ఉంది. 28 రోజులు కలిగి ఉంది అంటే అది ఒక సాధారణ సంవత్సరం అని చెప్పొచ్చు అండి. అంతేగాని సాధారణ సంవత్సరంలో బిగినింగ్ డే బట్టి సండేస్ ఎన్నో చెప్పగలం. బట్ 1 ఎలోన్ నాట్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో సరైన సమాధానం అయితే ఇవ్వలేము. ఆ సంవత్సరం శనివారంతో మొదలైందంటే సో శనివారంతో మొదలైనంత మాత్రాన అది లీప్ ఇయర్ అయితే ఆదివారాలు 53 ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అయితే ఆదివారాలు 52 ఉంటాయి కనుక సో 2 ఎలోన్ ఆల్సో నాట్ సఫిషియంట్ అండి. కానీ ఇప్పుడు రెండింటిని కంబైన్ చేద్దాం. కంబైన్ చేసినప్పుడు అది ఇచ్చింది సాధారణ సంవత్సరం అంటున్నాడు. శనివారంతో మొదలైందంటే శనివారాలు ఎన్ని ఉంటాయంటే 53 ఉంటాయండి. మరి ఆదివారాలు ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనం 52 ఉంటాయని మనం మాట్లాడుకోవాలి. కనుక ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా సో డేటా సఫిషియన్సీ మోడల్, ఈ క్యాలెండర్స్, క్లాక్స్, అదేవిధంగా అర్థమెటిక్ ఆల్ టాపిక్స్, రీజనింగ్ ఆల్ టాపిక్స్, ప్యూర్ మ్యాథ్స్ ఆల్ టాపిక్స్ మీరు నేర్చుకోవడానికి అయితే ఖచ్చితంగా మీరు ప్రయత్నించాలి. సో దీన్ని మనం తెలుగులో దత్తాంశ పర్యాప్తత అని చెప్తూ ఉంటాం. పర్యాప్తత అని మాట్లాడుతూ ఉంటామండి. డేటా సఫిషియన్సీ అంటాం. మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే 10 నుంచి 15 ప్రశ్నలు కూడా ఇస్తున్నాడు. కానిస్టేబుల్ లెవెల్ ఎగ్జామినేషన్లో 5 ప్రశ్నలు కూడా మనకు అడుగుతున్నాడు కనుక సో డిఎస్ మీద, డేటా సఫిషియన్సీ మీద మోర్ ఫోకస్ చేయడానికి మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, a cube of edge 12 centimeters is painted yellow on all its faces and then cut into smaller cubes each of edge 2 centimeters అండి. రైట్, ఇప్పుడు n వాల్యూ కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. n ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 12/2 అండి. సో n ఈజ్ ఈక్వల్ 12/2 అంటే 6 అండి. అంటే ఈచ్ ఎడ్జ్ మనకి ఇక్కడ 6 సెంటీమీటర్స్ అంటే స్మాలర్ క్యూబ్స్ అండి. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ విత్ నో ఫేస్ పెయింటెడ్ అండి. అంటే ఎటువంటి రంగు లేకుండా ఉన్న చిన్న గణాల సంఖ్య ఎంత అన్నాడు. రంగు లేకుండా చిన్న గణాలు అంటే సో 0 ఫేసెస్ అంటే 0 ఫేసెస్ పెయింటెడ్ అండి. సో 0 ఫేసెస్ పెయింటెడ్ అని అంటున్నాడు కనుక దానికి ఫార్ములా n-2/3 అండి. ఇక్కడ n వాల్యూ 6 వచ్చింది కనుక 6 - 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో 4/3 ఎంత అంటే ఆన్సర్ 64 స్మాలర్ క్యూబ్స్ అని చెప్పాలి. ఆన్సర్ విల్ బి 64. ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ if the length of a rectangle increases by 1/10 and the breadth of the rectangle decreases by 12%, then the percentage change in its area. So area, what is the area of the rectangle అండి? length into breadth అండి. సో లెంగ్త్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 10% అంటే 110 అవుద్ది. బ్రెడ్త్ ఏమైంది? 12% తగ్గింది. సో 12% తగ్గిందంటే 88 అవుద్ది అండి బై 100. రైట్, ఇక్కడ చూడండి. సో ఏరియాలో చేంజ్ ఏమొస్తుందో చూద్దాం. 0 0 కట్ అవుతుంది. 88 ఓకేనా. 88 × 11 అంటున్నాడు కనుక 8 6 968. సో 968/10 అండి. సో దట్ బికమ్స్ 96.8%. అంటే ఉండాల్సినటువంటి ఏరియా ఎంత అంటే 100% ఉండాలి. ఆ ఏరియా ఇప్పుడు ఏమైందంటే చేంజెస్ తర్వాత 96.8% అయింది కనుక సో ఆ వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటే 100 కంటే ఎంత తగ్గిందండి? సో 100లో నుంచి 96.8 సబ్ట్రాక్ట్ చేద్దాం. దెన్ 3.2% ఇట్స్ అ చేంజ్ అండి. ఏరియాలో వైశాల్యంలో వచ్చిన మార్పు ఎంత అంటే సో 3.2% అండి. సో 3.2 అంటే 100లో వచ్చిన నెంబర్ ఏరియాని కనుక్కున్నాం అంటే న్యూ ఏరియా కనుక్కుంటే 100 - 96.8 అండి. సో అసలు ఏమనుకుంటున్నాను, లెంగ్త్ 100 అనుకున్నా, బ్రెత్ 100 × 100 10,000 అవుద్దండి. కానీ ఇక్కడ ఏమవుతుంది, 10 పెరిగిందంటే 110 అవుద్ది. సో 12 తగ్గిందంటే 88. సో 110 × 88. సో ఓవరాల్గా పర్సంటేజ్లో చూస్తే 3.2% అనేది సో దాని యొక్క వైశాల్యంలో తగ్గుదల అని చెప్పి మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ 48. A person divides his total rate of journey into 3 equal parts and decides to travel the 3 parts with a speed of 80 km, 60 km and 30 km. Then it's his average speed
డ్యూరింగ్ ద ఓల్ జర్నీ. సో ఓల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు అండి. సో యావరేజ్ స్పీడ్కి మనం సింపుల్గా చెప్పాలి అంటే యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జర్నీ అనేది సో 80తో వెళ్ళినా లేదా 60తో వెళ్ళినా లేదా 30తో వెళ్ళినా సో జర్నీ అనేది ఈక్వల్గా ఉంటున్నాడు కాబట్టి సో దీనికి సింపుల్గా ఫార్ములా చెప్పొచ్చు అండి. సో మనం ఇక్కడ సో ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ 3s1 s2 s3 బై s1 s2 ప్లస్ s2 s3 ప్లస్ s3 s1 అండి. ఆ విధంగా తీసుకుంటే 3 × 80 × 60 × 30 బై సో 80 × 60 4800 అండి. సో 60 × 30 1800 అవుతుంది. సో 30 × 8 అంటే 2400 అవుతుంది. అంటే ఓవరాల్గా ఇది 3 × 8 6 48 అండి. సో 48 సో 4800 అండ్ 30 వస్తుంది. సో నెక్స్ట్ వన్ 4800 1800 వచ్చి మనకి ఇక్కడ ఓవరాల్గా 6600 అండి. 6600 అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 9000 అవుతుందా? సో 9000 అవుతుందండి. సో 9000 సో 9000 అంటే 0 0 0 3 zeros కట్టండి. 3 × 3 9 అవుద్ది. సో ఆన్సర్ విల్ బి 48 km/h ఈజ్ ద యావరేజ్ స్పీడ్ అండి. సో యావరేజ్ స్పీడ్కి ఆన్సర్. సో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు సో మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే సో 3abc బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏని యావరేజ్ స్పీడ్గా తీసుకొని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకన్ అండి. సో ఆ విధంగా చేసినా కానీ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకన్ అన్నప్పుడు టోటల్ డిస్టెన్స్ అన్ని ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి సో అన్ని ఈక్వల్ డిస్టెన్స్ అయినప్పుడు అన్నీ కూడా ట్రావెల్ మనం ఏం చేస్తున్నాం అంటే డిడిడి ట్రావెల్ చేస్తున్నాం అనుకున్నాం. అంటే ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్ డి అనుకుందాం, సెకండ్ పార్ట్ డి అనుకుందాం, థర్డ్ పార్ట్ డి అనుకుందాం అండి. టోటల్ డిస్టెన్స్ వచ్చి 3d అవుద్ది. ఓకేనా? సో 3 పార్ట్స్గా డివైడ్ చేశారు, 3 ఈక్వల్ పార్ట్స్ అండి. సో టోటల్ ఇది డి డిస్టెన్స్, డి కిలోమీటర్, డి కిలోమీటర్స్ అండి. రైట్. అయితే సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకన్. టోటల్ టైం టేకన్ అంటే ఈ డీని మనం 80తో వెళ్ళాడంట, ఈ డీని మనకి 60తో వెళ్ళాడని చెప్తున్నాడు, ఈ డీని మనకి 30తో వెళ్ళాడండి. కాబట్టి దీన్నే మనం యావరేజ్ స్పీడ్గా మనం మాట్లాడుకోవచ్చు. అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకన్ అండి. సో డి ప్లస్ డి 3d అవుద్ది. సో 3d బై 80 60 30 అండి. సో 80 60 30 అంటే 240 అవుద్ది. సో 80 240లో 3 టైమ్ 3 × d 3d అవుద్ది. అదేవిధంగా 60 240లో 4 టైమ్ 4d అవుద్ది. ఇక్కడ 30 8 టైమ్స్ అండి 8d అవుద్ది. అంటే ఓవరాల్గా ఏమవుందంటే ఇక్కడ 3d × 240 బై ఇది డినామినేటర్లో ఉంది కదా 348 అండి 15d అవుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ డీకి డి కట్ అవుతుందండి. సో డీకి డి కట్ అవుతుంది. మరి ఇక్కడ 3 అనేది ఇక్కడ 5 టైమ్స్, మరి 240 బై అంటే 240/5 అంటున్నాను. 240/5 అంటే 48 km/h అనేది యావరేజ్ స్పీడ్గా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యావరేజ్ స్పీడ్కి మనం ఇక్కడ సో యావరేజ్ స్పీడ్ అనే దానికి ఫార్ములా ఏం చెప్పొచ్చు అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకన్ అండి. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకన్ అండి. సో దీన్ని ఫార్ములాగా తీసుకొని కూడా మనం ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి 49. The average age of 3 persons is 92 years. If their ages are in the ratio 5:7:11, then find the sum of the ages of first person and second person. అయితే యావరేజ్ అంటే 3 persons యావరేజ్ 92 అంటే సమ్ ఆఫ్ 3 ఏజ్ సమ్ ఆఫ్ ఏజెస్ అండి. సో సమ్ ఆఫ్ 3 persons ఏజెస్ ఈజ్ ఈక్వల్ 92 × 3 అండి. సో 276 ఇయర్స్ అని చెప్పాలి. అంటే 276 ఇయర్స్. అందులో సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ అండి. ఇక్కడ చూడండి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ వాళ్ళకి యావరేజ్ అంటే రేషియో ఎంత 5:7:11 అండి. సో ఫస్ట్ అండ్ సెకండ్ అంటే 5 + 7 12 పార్ట్స్ అండి. సో టోటల్ 23 పార్ట్స్ ఇంటూ టోటల్ ఏజ్ వచ్చి 276. ఇక్కడ 5 + 7 12 అవుద్ది. 12/23 ఇంటూ 276 అండి. నా 23 అనేది 27లో 1 టైమ్ 2 టైమ్ అంటే 12 × 12 అండి. సో 12 × 12 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 144 ఇయర్స్ అనేది ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అంటే 144 ఇయర్స్గా మనం ఇక్కడ సింపుల్గా నేర్చుకోవచ్చు. అంటే ఈ క్వశ్చన్ ఏజెస్ అనే టాపిక్ రిలేటెడ్ అండి, రేషియోస్కి రిలేట్ చేస్తూ ఏజెస్ మీద క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 50వ ప్రశ్న. The arithmetic mean of set of 23 numbers is 42. If each observation is first multiplied by 3 and then increased by 3, then the mean of the అంటే ఇక్కడ మనం సో arithmetic mean of చూడండి కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకుందాం. x1 x2 x3 అప్ టు xn తీసుకుందాం అండి ఈజ్ ఈక్వల్ టు k అంటున్నా. అయితే అక్కడ ప్రతి అబ్జర్వేషన్ ఎంతతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేయమంటున్నాడు. అంటే 3x2 + 3 అండి. సో 3x3 + 3 అండ్ సో ఆన్. అప్పుడు ఏమవుద్దంటే న్యూ యావరేజ్ 3k + 3 అవుద్దండి. కాబట్టి ఇక్కడ యావరేజ్ యొక్క అర్థమెటిక్ మీన్ యొక్క ప్రాపర్టీస్ ప్రకారం అయితే సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ 23 నెంబర్స్ ఈజ్ 42 అంట.
ఓకే, సో ఈచ్ అబ్జర్వేషన్ ఈ ఫస్ట్ మల్టిప్లైడ్ బై 3 అండ్ ఇంక్రీజ్డ్ బై 3 అంటే సింపుల్గా 42 ఇంటూ 3 ప్లస్ 3 అండి. 3 2 జా 6 అవుద్ది, 3 4 జా 12, 126 ప్లస్ 3 అండి. సో టోటల్ ఆన్సర్ 129 అవుద్ది. ఆప్షన్ నెంబర్ 4 అండి. సో యాజ్ పర్ ప్రాపర్టీ ఆఫ్ అర్థమెటిక్ మీన్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకోండి, ఈజీగా మీరు ఈ యొక్క ప్రశ్న కూడా సమాధానం గుర్తించగలుగుతారు. అంటే ప్రతి అబ్జర్వేషన్కి 3 మల్టిప్లై చేశాడు, మళ్ళీ 3 యాడ్ చేశాడంట. అప్పుడు ఏం చేయాలి, 42కి 3తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేయాలండి. 129 అనేది సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. నౌ 51 క్వశ్చన్ అండి. ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 8123 అండి. యాజ్ పర్ థర్డ్ రూల్ అండి, ఇక్కడ యూనిట్ డిజిట్లో రూల్స్ ఉంటాయి మనకి. 8123 పవర్ 65 అండి. ఎప్పుడైతే 3తో ఎండ్ అయిందో సో 3 పవర్ రిమైండర్ చెప్తాము. రిమైండర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ 65ని 4తో డివిజన్ చేయాలండి. 4 16 జార్ 64, నో ద రిమైండర్ విల్ బి 1 అండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ రిమైండర్ 1 వచ్చిందో 3 పవర్ 1 అంటున్నాం. 3 పవర్ 1 అంటే 3 అండి. అంటే యాజ్ పర్ యూనిట్స్ డిజిట్లో మనకి 3 రూల్స్ ఉంటాయండి. సో యూనిట్స్ డిజిట్ యొక్క 3 రూల్స్ ప్రకారం మనం ఆన్సర్ చేస్తున్నాం. ఇక్కడ రూల్ 1 అంటే మనకి ఇక్కడ 0 1 5 6 అని చెప్తాము. రూల్ 2 అంటే 4, 9 డిజిట్స్ అండి. రూల్ 3 అంటే సో 2 3 7 8 అంటాం. యాజ్ పర్ రూల్ 3 అండి, నెంబర్ 3తో ఎండ్ అయితే పవర్ని 4తో డివిజన్ చేసి రిమైండర్ తీసుకోవాలి. 3 పవర్ 1 అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కనుక మీరు నా క్లాస్ విని యూనిట్ డిజిట్ యొక్క 3 షార్ట్ కట్ రూల్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి.